అందరికీ నమస్కారం. మొన్న రిలీజ్ చేసిన ఫలితాలలో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక ఉద్యోగాలు రాని మిత్రుల గురించి మీరు మరోసారి గుండె నిబ్బరం చేసుకొని మీ యొక్క జర్నీని కొనసాగించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఇక మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని చెప్పేసి కొన్ని విషయాలు నేను మీ ముందర మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో, మీరు దేని గురించి అయితే మీ మిత్రులతో మాట్లాడుతున్నారో ఆ విషయాలను మీ ముందర ఉంచాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నా. ముందుగా గ్రూప్ 1 ఫలితాల్లో నేను గమనించింది, మీరందరూ గమనించింది కూడా విషయం ఏంటంటే, అసలు ఈ టోటల్ నోటిఫికేషన్స్ అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా కావచ్చు, మనమేమో స్పీడ్గా లేదంటే ఇన్ టైంలో ఎగ్జామ్ జరగాలి, ఎలాంటి పోస్ట్పోన్ లేకుండా, ఎలాంటి లీకులు లేకుండా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేయాలి అన్న డిమాండ్తో మనము ఈ ప్రభుత్వాన్ని చూస్ చేసుకున్నాం. దానిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చాలా అడ్వాంటేజ్గా ఎట్లా తీసుకుందంటే, సరిగా బబుల్ చేయలేదని చెప్పేసి కొంతమంది గ్రూప్ 2 కష్టపడినా కేవలం బబులింగ్ ఎర్రర్ చూపించి, ఇకపోతే సిడిపిఓలో కూడా January 3rd, January 4th 2 సార్లు ఎగ్జామ్స్ పెట్టి, ఒకటేసారి పెట్టాల్సిన ఎగ్జామ్ని 2 సార్లు పెట్టి, మరి ఫస్ట్ డేకి, థర్డ్ డే, సెకండ్ డేకి వాళ్ళకు అంటే హార్డ్గా వచ్చిందని చెప్పేసి ఒకటేసారి 20 నుంచి 30 మార్కులు పెంచడం అనేది జరిగిందని చెప్పేసి కొందరు నిరుద్యోగ మిత్రులు కూడా వాపోవడం జరిగింది. అలాగే 523 పోస్టులతో వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ని ఎలా దీన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవాలి, తనకు ఎలా దీన్ని మిస్యూజ్ చేసుకోవాలన్న లైన్లోనే మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అడుగులు అనేది పడుతూ ఉన్నది. అది 500 పోస్టులను 523 పోస్టులకు పెంచుతూ జీవో నెంబర్ 20 తీసుకొస్తూ ప్రిలిమ్స్ లెవెల్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్ లెవెల్లో ఇంకో హాల్ టికెట్. సో టాప్ 100లో ఎస్సీ ఎస్టీలకు నాకు తెలిసి ఒక 9-10 పోస్టులు వచ్చినాయి అనుకుంటా. మరి ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నదా ఓసీ పాపులేషన్? ఇంకో విషయము, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే, ఇక్కడ జరిగింది ఏంటంటే, నిజంగా కష్టపడ్డ వాళ్లకు, నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్కి అయితే ఈ గ్రూప్ 1లో మాత్రం చాలా దారుణమైనటువంటి అన్యాయం అనేది జరిగింది. ఏళ్ల తరబడి కేవలం దీనినే ఫోకస్గా చదువుతున్న వాళ్ళకు మార్క్స్ రాకుండా, ఇక్కడ అల్టిమేట్గా ఏం జరిగిందంటే, ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళకు, ఎవరికి అసలు ఆ ఎవాల్యుయేషన్లో ప్రాపర్ ఒక స్టాండర్డ్ లేదు, అది క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. సో దీనికి సంబంధించి నేను గ్రూప్ 1 అభ్యర్థులు కూడా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఎవరైతే ప్రెషర్ గ్రూప్గా ఫామ్ అవుతున్నారో, మీరు ఎలాంటి కార్యాచరణకైనా, మీరు ఎలాంటి యాక్టివిటీ అయినా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసి మీరు ఒకటి స్టడీ చేయండి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు జియో నెంబర్ 29 ఆ జియో నెంబర్, అది గ్రూప్ 1కి సంబంధించి నేను ఏమంటున్నా అంటే,
మనము ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే రివాల్యుయేషన్కి పోదాం, దాని ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ మరి రివాల్యుయేషన్ ద్వారా పోయినప్పుడు ప్రభుత్వం దాన్ని యూపీఎస్సీకి అయితే పంపించకుండా, ఎందుకంటే అది వాళ్ళ క్రెడిబిలిటీకి, వాళ్ళ వ్యవస్థని మా వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయని చెప్పేసి ఏ గవర్నమెంట్ మాత్రం ఒప్పుకుంటుంది? వాళ్ళ క్రెడిబిలిటీని ఎందుకు పోగొట్టుకుంటుంది? అది చేయదు కాబట్టి, దానికి ఒప్పుకోదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రివాల్యుయేషన్ ఉన్నటువంటి స్టేట్ బోర్డుతోనే, ఆ స్టేట్ యూపీఎస్సీ స్టేట్ టీజీపీఎస్సీ బోర్డుతోనే మళ్ళీ రివాల్యుయేషన్కి, లేదంటే కొత్త టీంకైనా పంపిస్తుండొచ్చు. ఒకవేళ అలా పంపించినా కూడా రివాల్యుయేషన్లో భారీగా మార్పులు చేర్పులు జరిగితే మరి అక్కడ కూడా గవర్నమెంట్కి బదనాం వస్తుంది కదా, అక్కడ కూడా గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది కదా. అలాంటి వాటికి స్పేస్ ఇవ్వకుండా అలా బదనాం అయ్యి మళ్ళీ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని ప్రభుత్వము సరిగా ఎగ్జామ్ నిర్వహించలేదు అన్న ఒక రిమార్క్ అయితే దాని మీద ఏ ప్రభుత్వం కూడా తీసుకురావాలని చెప్పేసి, లేదంటే అలా వస్తే దాన్ని ఒప్పుకోదు. కాబట్టి ఏం చేస్తుందంటే, సరే మీరు రివాల్యుయేషన్ అడిగినారు, సో మేము రివాల్యుయేషన్ చేసినాం, తూతు మంత్రంగా కొందరికి, నలుగురికో ఐదుగురికో 10%కు కొంత మార్కులు పెంచి సెకండ్ లిస్టు ఆ రివైజ్డ్ లిస్ట్ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? సో నేను ఏమంటున్నా అంటే, నాకున్న ఒపీనియన్ ఏంటంటే, మీరు ఏ యాక్టివిటీ పిలిపించినా, మీరు ఏం చెప్పాలనుకున్నా మీతో నడవడానికి నేను సిద్ధం. కానీ జియో నెంబర్ 29 మీద ఇప్పటి వరకు అసలు అది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అనే ఒక కేసు అయితే ఇప్పటివరకు ఫైల్ కాలేదు. అది సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు. కేవలం ఇప్పటివరకు అది నోటిఫికేషన్ని ఛాలెంజ్ చేసే విధంగానే అన్ని కేసులు పడ్డాయి. కానీ జియో నెంబర్ 29 అనేది అసలు అది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అని చెప్పేసి మనకు కోర్టు తీర్పులు ఇప్పుడు చెప్పలేదు, కోర్టులో డిస్కషన్ రాలేదు. ఈ నోటిఫికేషన్ సంబంధించింది ఎప్పుడైతే మనం కేసులు వేస్తున్నామో అక్కడ గవర్నమెంట్ క్యావియేట్ పిటిషన్ వేసేస్తుంది. సో కొన్నిసార్లు మీరు లేట్గా వచ్చినారని, కొన్నిసార్లు మరి జియో ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో వచ్చినప్పుడు మీరు ఎందుకు చూసుకోలేదని, కొన్నిసార్లు ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ ఇచ్చేసినాము, ఇంకో కొన్ని రోజుల్లో మేము అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నాం, ఈ టైంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి ఈ రకరకాల కారణాలు చెప్తూ నోటిఫికేషన్ని మేము ఆపలేము అనే విధంగా హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు చెప్పటం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మన క్వశ్చన్స్, మన కేస్ ఫైలింగ్ మొత్తం కూడా ఆ నోటిఫికేషన్నే ఛాలెంజ్ చేస్తున్నాం మనం. కానీ అసలు జియో నెంబర్ 29 అనేది ఇది వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్ అనేది దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ దీని మీద అసలు చర్చ జరిగిందా? నాకు తెలిసి జరగలేదు. సో దీన్ని వేసినప్పుడు ఒకవేళ ఈ జియో నెంబర్ 29 అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే నోటిఫికేషన్ రద్దు కాదు, కానీ నోటిఫికేషన్ రద్దు చేసే సందర్భాలు ఉంటుందా? జియో నెంబర్ 29 తప్పు, సో దీని మీద వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి చెప్పే పాసిబిలిటీ ఒకటి ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే ఈ తప్పు, ఈ జియో నెంబర్ 29 తప్పు, ఈ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు అంతమందికి అందరి రిక్రూట్మెంట్ చేసినాం, అందరినీ ఎగ్జామ్ వాళ్ళకు అలాట్ కూడా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాం, కాబట్టి మేము దీన్ని క్యాన్సిల్ చేయలేము అని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆ ప్రపోజల్ పోయినా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఈ జియో నెంబర్ 29 ఫాలో అవుతూ మీరు నోటిఫికేషన్ వేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ డైరెక్షన్ అనేది వస్తుంది. సో దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఆబ్వియస్గా ఉండదు. కానీ మనం ఏమనుకుంటామంటే, అప్పుడు 563 పోస్టులు అంటే దేశంలో యూపీఎస్సీ ఒక సంవత్సరంలో 1200, 1400, మ్యాక్సిమం 1500 పోస్టుల కంటే ఎక్కువ రాదు.
అలాంటిది 523 పోస్టులు అంటే సగం సగం దేశం అంటే 29 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ హాఫ్ స్టేట్స్. అలాంటి అంత వెయిట్ ఉన్నటువంటి 523 పోస్టులు వీళ్ళు వాళ్ళకి కన్వీనియంట్గా జియో తీసుకొచ్చి, వాళ్ళకి కన్వీనియంట్గా ఎగ్జామ్స్ పెట్టుకొని, వాళ్ళకి కన్వీనియంట్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కష్టపడిన వాళ్ళకు రాకుండా, వాళ్ళకి కన్వీనియంట్గా ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ పెట్టుకుంటూ, రిజర్వేషన్ వ్యవస్థని ఛాలెంజ్ చేసుకుంటూ, రిజర్వేషన్ వ్యవస్థనే లేకుండా చేసి, ఇవన్నీ చేస్తూ 523 పోస్టులు మనము సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ జియో తప్పు అని చెప్పిన తర్వాత ఈ యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ కామ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? 100% ఉండదు. అప్పుడు మొత్తం రోడ్ల మీద వచ్చినప్పుడు, సమాజం మొత్తం, సొసైటీ మొత్తం బయటకు వచ్చినప్పుడు, అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పడదా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి? అప్పుడైనా సరే ఈ నోటిఫికేషన్ రద్దు అవ్వడం ఖాయం. కాబట్టి నా నాలెడ్జ్ ప్రకారంగా మనము ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి మన దగ్గర ప్రూఫ్ లేదు విత్ రెస్పెక్ట్ టు నోటిఫికేషన్స్. వాడేమంటాడు, తెలుగు మీడియం వాడు రాయలేదు, నేను మార్కులు ఎట్లా ఇస్తామంటాడు. ఇది ఒకటి. ఇంగ్లీష్ మీడియం వాడు రాసిండు, మొన్న 2023లో వచ్చినోడు మంచి ఫ్రెష్ క్యాండిడేటు, ఫ్రెష్ నాలెడ్జ్తో రాసిండు. మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, మీరు సరిగ్గా ఆన్సర్ రాయని దానికి మీరు యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయినాం మేము, మరి యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళం మేము, మరి మాకు రాలేదని చెప్పేసి మీరు అనుకుంటే మేమేం చేస్తాం అని చెప్పేసి ఏదైనా చెప్తుంది. దానికి పలానా ప్రూఫ్ అనేది లేదు కదా మన దగ్గర. సో నువ్వు ఏ విధంగా గవర్నమెంట్ని ఛాలెంజ్ చేయగలుగుతావు కోర్టులో? నువ్వు ఏ విధంగా కూడా ఛాలెంజ్ చేయలేం. కాబట్టి మనకున్న ఏకైక మార్గం ఏంటంటే, నా నాలెడ్జ్ ప్రకారంగా, అలానే నేను అదే సజెస్ట్ చేయట్లేదు, బట్ నా నాలెడ్జ్ ప్రకారంగా నాకున్న అవగాహన నేను చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, రివాల్యుయేట్ కోసం ఫైట్ చేద్దాం, నేను తప్పనట్లేదు, కాదనట్లేదు, రానని చెప్పట్లేదు. కానీ అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ జియో నెంబర్ 29 వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాట్. ఒకవేళ అది కాన్స్టిట్యూషనల్ అయితే ఇక దీని గురించి చర్చ పెట్టడం అనేది అనవసరం. రెండోది, ఒకవేళ అది అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు ఆబ్వియస్గా మనకు బలం అనేది దొరుకుతుంది కదా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడానికి. సో ఆలోచన చేయండి. జై తెలంగాణ, జై హింద్.